రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. హైదరాబాద్ బోనాలకి ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా అందులో భాగంగా పలహార పండుగ జాతర ఉత్సవం ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకునేటువంటి ఈ బోనాల ఉత్సవాలలో భాగంగా అయ్యప్ప సొసైటీ వద్ద షణ్ముఖ్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా సంఘటితం చేస్తూ వారందరినీ ప్రతి సంవత్సరం కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఇక్కడ బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు పలహార జాతర. వారితో మాట్లాడదాం. షణ్ముఖ్ యాదవ్ గారు సో ఇంత గ్రాండ్ గా ఎవ్రీ ఇయర్ మీరు చేస్తుంటారంటూ కూడా చాలా మంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకు ఇట్లా ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఇంత గ్రాండ్ గా ఇక్కడ అందరినీ సంఘటితం చేసి చేయాలనిపించింది? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారు నాకు ఆశీస్సులు ఇస్తుంది, నేను అందుకే చేస్తున్నాను. 2017లో స్టార్ట్ చేసిన యాజ్ యూజువల్ మీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఈ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్ గా చేస్తున్నాను, ఇంకా కొనసాగిస్తాను కోరుకుంటున్నాను. ప్రధాన ఉద్దేశం ఏంటిదంటారు? అంటే జనరల్ గా అందరూ బోనాల పండుగ ఎవరింట్లో వాళ్ళు చేస్తారు, బట్ మీరు మాత్రమే కాలనీ వాసులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజలందరినీ ఒక మూమెంట్ లోగా తీసుకొచ్చి ఊరేగింపు లాగా తీసుకువెళ్తున్నారు. అంటే ఇది ఇంటెన్షన్ ఎలా వచ్చిందంట? ఇంటెన్షన్ ఏం లేదు, అమ్మవారి దీవెనలు ఉన్నాయి, అందరు బాగుండాలని కోరుకుంటూ అమ్మవారు ఊరేగింపు చేస్తున్నా. ఇక్కడ మాదాపూర్లో అందరూ కలిసిమెలిసి ఉంటాము, అక్కడ అంటే అందరం రిలేటివ్స్ కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అందరం ఐకమత్యం కలిసి ఊరేగింపు చేస్తున్నాం అమ్మవారిని. ఇంత చిన్న వయసులోనే ఇంత భారీ ఆలోచన రావడం అంటే కొంత అందరు కూడా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంటుంది. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన? ఫస్ట్ నేను మా అమ్మని దగ్గర చూసాను. యాక్చువల్గా అక్కడ చూసినప్పుడు నేను మొక్కుకున్నాను తీద్దామని. 2017లో స్టార్ట్ చేశాను. 2024 ఇట్ హాస్ బీన్ 7-8 years వి స్టార్టెడ్ ఇట్. సో ఈ టైంలో నేను ఇలా చేయడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లస్ మా విలేజ్ పీపుల్, మాదాపూర్ ఓల్డ్ విలేజ్ పీపుల్ కూడా పెద్ద మనుషులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నా ఫ్యామిలీ, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం బట్ట నేను ఇంకా ఇంత గ్రాండ్ గా చేయబోతున్నాను. 2017లో మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ రోజు 2024లో ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు, అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది? 2017లో నేను పలరమ్మని తీసినప్పుడు నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు కేవలం 300 నుంచి 400 మంది ఉండొచ్చు. ఇప్పుడు దాదాపుగా ఒక 10,000 మంది వస్తున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక బోనాల పండుగ అనేది దాని పేరుతోటి అందరు ఉన్నటువంటి హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో మీరు సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చా ఈ యొక్క ఉత్సవం ద్వారా? ఆబ్వియస్లీ నేను సక్సెస్ అయినదంటే, నేను సక్సెస్ కావడం కారణం కంటే నాకు సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మామ్, మా తర్వాత మా వెంకటన్న ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా కొనసాగిస్తున్నాను. నేను ఇప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క అయ్యప్ప సొసైటీ ఈ విలేజ్, ఈ వాడ మొత్తంలో కూడా చాలా మంది అవుటర్స్ ఉంటారు. నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి పీపుల్స్ కూడా హాస్టల్లో నివసిస్తుంటారు. అలాంటి ప్రదేశంలో మీరు ఈవెంట్ కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా మీకు రెస్పాన్స్ ఏమైనా వస్తుందా? వాళ్ళు ఏమన్నా మీ దాంట్లో యాడ్ అవుతున్నారా? చెప్పాలంటే మా దానికన్నా ఎక్కువ వాళ్ళు బయట అవుటర్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తారు. దే వాంట్ టు నో వాట్ ఈస్ యాక్చువల్లీ తెలంగాణ కల్చర్. బోనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలవాలని వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు నో వాట్ ఈస్ బోనాలు. యాక్చువల్లీ బోనాలు అనేది చాలా పూర్వకమైన పండుగ. రాజుల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాము, ఇంకా మేము కొనసాగిస్తున్నాము. అవుటర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మా దిక్కు నార్త్ ఇండియన్స్ చాలా ఉంటారు. వాళ్ళు అడుగుతారు క్వశ్చన్, వాళ్ళకి తెలియదు కాబట్టి వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ అని. వాళ్ళకి అర్థం కాదు కదా, ఇక్కడ అన్ని వేడుకలు చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళన్నీ తెలుసుకోవడం కూడా ట్రై చేస్తారు. అది చాలా బాగా నచ్చుతుంది మాకు ఇక్కడ. సో ఇంకా ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లానే కొనసాగిస్తారా, లేకుంటే ఏదో ఒక సందర్భంలో ఆగేటువంటి అవకాశం ఉంటుంది? అమ్మవారు నాకు ఇస్తుంది, నేను అమ్మవారికి ఇస్తున్నా. ఆమె ఇచ్చేంత కాలం నేను చేస్తూనే ఉంటాను. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ యొక్క బోనాల పండుగ ముగింపు కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా అందరు చేసుకున్నారు, అన్ని వాడల్లో చేసుకున్నారు, అన్ని ప్రాంతాల్లో చేసుకున్నారు, మీరేం చెప్తారు? అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని మొక్కుతూ సెలవు తీసుకుంటాం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పలహార బండి ఉత్సవం కూడా కొనసాగుతుంది. ఇక్కడ వైభవంగా కొనసాగుతున్నటువంటి బోనాల ఉత్సవాలకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి షణ్ముఖ్ యాదవ్ గారి బ్రదర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ గారు చెప్పండి, ఎట్లా కొనసాగుతున్నాయి బోనాల ఉత్సవం? గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏం తేడా? అంటే ప్రతి ఇయర్ ఇంకా పెరుగుతూనే వెళ్తుందండి. ఇయర్ కి ఇక్కడ వచ్చే ప్రజలు కానీ భక్తులు కానీ పెరుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ షణ్ముఖ ఆయన పెట్టే ఎఫర్ట్స్ కానీ తను తీసుకున్న ఇంట్రెస్ట్ కానీ చాలా అప్రిషియేట్ చేయాలి. సో బెస్ట్ ఆఫ్ లక్ షణ్ముఖ, ఇలాగే ఎవ్రీ ఇయర్ చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదండి. ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నాకు ఇక్కడ బోనాలు అంటే ఏంటో తెలియదు, పల్లరమ్మ అంటే ఏంటో తెలియదు. ఇలా చూడడం వల్ల మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లు మాదాపూర్ ఏరియా, ఇక్కడ ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఐటీ క్రౌడ్ ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ హాస్టల్. వేరే రాష్ట్రాలు మాక్సిమం ఐటీ క్రౌడ్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ వెళ్ళడం అలవాటు తప్ప ఇలాంటి
భక్తి ఉంటది, ఇలా పూజలు ఉంటది, ఇలా ట్రెడిషన్ ఉంటది అని తెలియదు. సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కి తెలుస్తుంది, అందరూ ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా మంది యూత్ వస్తారు, సో వాళ్ళందరూ నేర్చుకుంటారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు షణ్ముఖ్ యాదవ్ గారు ఈ బోనాల పండుగలను ఇంత గ్రాండ్ గా? ఇది 2017 నుంచి స్టార్ట్ చేశాడండి షణ్ముఖ. సో అప్పటి నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూ. ఓన్లీ కరోనాలో ఒకసారి బ్రేక్ వచ్చింది, కానీ ఎవ్రీ ఇయర్ తను ఎంత మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి అంత ఎఫర్ట్స్ పెట్టి కృషి చేసి చేస్తున్నారు. మీరు ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరానికి రెస్పాన్స్ ఎట్లా పెరుగుతుంది, ఏమనిపిస్తుంది? ఇయర్ కి రెస్పాన్స్ డబల్ అవుతుంది అండి. అంటే లాస్ట్ ఇయర్ కి చూసినట్లయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి ఎంతమంది క్రౌడ్ వచ్చారు. సో ప్రొసెషన్ ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా దీనికి డబల్ అవుద్ది. అంటే ఇంతమంది పబ్లిక్ కూడా ఒక ప్లేస్ కి తీసుకురావడం, ముఖ్యంగా ఇలాంటి సిటీ ఇంత పాషన్, ఐటీ అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, బయటికి రావడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇలాంటి మెయిన్ ప్లేస్ లో అయ్యప్ప సొసైటీలో అందరు గ్యాదర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? సో అదే కదా దీని స్పెషాలిటీ, అంటే దేవుడే రప్పించుకుంటారండి ఇది ఈ క్రౌడ్ ని. అంటే ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేస్తే ఇంత క్రౌడ్ రాకపోవచ్చు. సో ఇది భక్తితో కూడుకున్న దేవుడి ఈవెంట్ కాబట్టి జనాలు వస్తున్నారు అండ్ ఇయర్ పెరుగుతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఈ యొక్క బోనాల జాతరలో ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా స్పెషల్ గా చేస్తున్నారా? నారా లోకేష్ గారిని షణ్ముఖ పర్సనల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఆయనకి ఏమాత్రం వీలున్నా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. మన గాంధీ గారు ఉన్నారు, అరకపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు, ఆయన ఖచ్చితంగా వస్తారండి. ప్రతి ఇయర్ వస్తారు, ఈ ఇయర్ వస్తారు. సో ఇంకా జనరల్ గా ఎంతమంది పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఉత్సవంలో, ర్యాలీలో గానీ మొత్తంగా? కనీసం 10,000 మంది ఉంటారండి. ఎవ్రీ ఇయర్ అంతే ఉంటుందా? ఇయర్ పెరుగుతుంది? ఇయర్ పెరుగుతుందండి. ఇయర్ మేము 10,000 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి పూజలు చేసేటువంటి ఒక మహిళ ఉంది, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎంతకాలం నుంచి మీరు పూజలు చేస్తున్నారు? నేను 7 సంవత్సరాల అమ్మాయి నుంచి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు షణ్ముఖ్ యాదవ్ మొదలు పెట్టినప్పటి నుంచి మీరే చేస్తున్నారా? మా అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడు నేను వచ్చిన ఇవాళ మొదటిసారి, లేకుంటే ఎక్కడెక్కడో మా అబ్బాయితో పోయి చేసేసి వస్తాం మేము పూజలు. ఎప్పటికి ఇదే పూజ. ఆమె వల్లనే మేము ఇంత గొప్పగా అయినా ఇంత పైకి వచ్చినాం. ఎక్కడ చూస్తే అక్కడ మమ్మల్ని తీసుకెళ్తారు, పూజలు చేసేసి వస్తాం మేము. కానీ ఇంత పెద్దగా ఉత్సవాలు చేస్తున్నారు కదా, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముందటి కంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఈ ఉత్సవాలంతా నిర్వహిస్తున్నటువంటి షణ్ముఖ్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నాడు? మీకేమన్నా అమ్మవారు కలిగిస్తున్నది, ఆయన చేస్తున్నాడు. ఇంకా కలిగిస్తే ఇంకా గొప్పగా చేస్తాడు. దేవుని దయ వల్ల, భగవంతుని దయలో, అమ్మవారి దయలో మంచిగా కావాలా, ఇంకా పైకి రావాలా. ఆయన ఎప్పటి నుంచి మొదలు పెట్టిండు? ఆయన మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మా అబ్బాయి 7 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. 2017 మొదలు పెట్టినప్పటి అప్పటి నుంచి వస్తున్నాడు మా అబ్బాయి. ఇవాళ నేను వచ్చిన, వేరే దిక్కు పోయేది, నేను ఇక్కడ దిక్కు వచ్చిన. 2017 ఎట్లున్నది? ఇప్పుడు 2024 జరుగుతుంది. అప్పుడు కొంచెం డల్ ఉండే, వస్తుంటే పెరుగుతా ఉంది, ఎక్కువ అవుతున్నది పూజ. ఎట్లా మనం అమ్మవారు మనం కలిగిస్తుందో అదే విధంగా మనం పైకి వస్తున్నాం. అమ్మవారు పిలిపించుకుంటుంది, ఎవ్రీ ఇయర్ పిలిపించుకుంటుంది మాకు. ఆమెనే పిలిపించుకుంటుంది. ఆమె ఉన్నంత గొప్ప తల్లి ఇంకెవరు లేరు మనకి. దయ వల్ల మేము ఇంత పైకి వచ్చినాం. ఎట్లా కొనసాగుతున్నాయి ఇక్కడ బోనాల ఉత్సవాలు? ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? ఇక లాస్ట్ 7 years నుంచి చేస్తున్నాం. మా బ్రదర్ షణ్ముఖ్ యాదవ్ 7 years నుంచి ఇక్కడ పలారం మండి స్టార్ట్ చేసినాం మాదాపూర్ లో. అంటే అప్పటికి మొదటి సంవత్సరానికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుంది? ఇంకా పెంచుతూ చాలా తేడా పెద్దగా చేస్తూ పోతున్నాం ఇంకా ముందరికి. ప్రధాన కారణం ఏంటంటారు? ఇంత భారీ ఎత్తున ప్రజలందరినీ ఇక్కడ ఒక తాటికి తీసుకొచ్చి వేల సంఖ్య ర్యాలీ తీసుకొని ఇంత గ్రాండ్ గా చేయడానికి ప్రధాన కారణం? బోనాలు దేవతని మొత్తం, ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి మా ఇంటి దేవతలు మేము మొక్కుతూ మాకు మంచి జరుగుతున్నాయి. ఇంకా మంచిగా చేస్తూ ముందడుగు పోతున్నాం. ఎవ్రీ ఇయర్ ఇట్లనే కొనసాగుతుందా? ఇంకా పెంచుతూ పోతుంటాం. ఇంకా పెంచుతూ పోతుంటాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము లాస్ట్ 7 years నుంచి చేస్తూనే ఉన్నాం. 7 years నుంచి షణ్ముఖ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అవును, వాళ్ళ షణ్ముఖ్ యాదవ్ ఆధ్వర్యం నుంచి చేస్తున్నాం. 2015 నుంచి చేస్తున్నారు కదా, 2017కి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఎట్లున్నది అప్పటికి? ప్రజలు చాలా భారీగా ఎత్తుగా వస్తూనే ఉన్నారు. ఇయర్ ఇంకా ఎక్కువనే వస్తున్నారు. ఇక్కడ కూడా తగ్గట్లేదు. ఇంకా రాబోయే ఇయర్స్ ఇంకా చాలా ఘనంగా చేస్తాం మేము. ఈ కాలనీలో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, చాలా మంది యువకులు ఉంటారు, ఐటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారా? వాళ్ళే ఇంకా చాలా ఎత్తున చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది క్రౌడ్ వస్తుంది ఎవ్రీ ఇయర్? ఇప్పుడు ఎంత మంది వచ్చారు? ఎవ్రీ ఇయర్ 1000-2000 నుంచి వస్తున్నారు. ఇప్పుడు 1000 ఈసారి 4,000 to 5,000 వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అక్కడ ఎక్కడ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది? ఇప్పుడు మాదాపూర్ విలేజ్ వరకు వెళ్తుంది. ఇది అక్కడ బోనం చేసి మళ్ళీ వెనుకొస్తారు అంతే. అక్కడి వరకు ఎండు మా అమ్మవారి నూతనంగా మేము చేయడం జరిగింది.
అది అక్కడ ప్రతిష్ఠించి మేము అక్కడికి ఎండ్ చేస్తున్నాం. ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ బోనాల ఉత్సవాలు? ఎట్లున్నది పరిస్థితి? అంటే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. మా అన్న ఒక ముక్కుతోని ప్రతి ఏడాదిగా ఇంకా వైభవంగా ఇంకా పెద్దగా చేసుకోవాలని ఆయన ఒక సంకల్పంతో అందరం అది కూడా సాధిస్తున్నాం. ఎప్పుడు మొదలు పెట్టినారు? 2015లో మొదలు పెట్టిన అంటున్నారు కదా. సో అప్పటికిప్పటికి ఎంత పెరిగింది, ఎట్లున్నది? అప్పటికిప్పటికి చాలా భారీ ఎత్తున పెరిగిందని. అప్పటికి ఏంటంటే నార్మల్ గా పలారం బండి అదే సెన్సేషన్ అవుతుంది, కానీ అప్పటికిప్పుడు చూసుకుంటే లైటింగ్స్ కానీ పేషాలు కానీ డప్పులు కానీ అంత పెద్ద భారీ ఎత్తున పెరిగిందన్న. ధూమ్ ధామ్ అంత అరేంజ్మెంట్లు కూడా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ నార్మల్ ప్రజలందరూ కూడా వస్తున్నారు దీంట్లోకి అలా. అంటే ఇక్కడ మా దగ్గర హాస్టలర్స్ ఎక్కువ నార్త్ ఇండియన్స్, వాళ్ళు కూడా ఏంది మన యొక్క వైభవం ఏంది అంత ఎప్పుడు బోనాలు ఎప్పుడైతే ఏందని అదొక వీక్షతో చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వస్తారు అన్న మన దగ్గరికి. ఇవాళతో మొత్తం పూర్తి అయిపోతుందా బోనాల పండుగ ఉత్సవం? ఇయ్యాలతో అంతా పూర్తి అయిపోతుంది. ఎట్లా ఈ ఇయర్ ఎట్లా కొనసాగింది? ఎట్లా అంటే పోయినసారి కన్నా ఈసారి మాకు భారీ ఎత్తున ఇంకొంచెం అనుకున్నాము, దాని ప్రకారం ఇంకా భారీ ఎత్తున అయిందన్న. మరొకటి మాట్లాడుతున్నా, చెప్పండి ఎట్లా నడుస్తున్నాయి బోనాల ఉత్సవాలు? ఎట్లా కొనసాగుతున్నాయి? ఈ ఇయర్ ఎట్లా నడిచింది? లాస్ట్ ఇయర్ ఎట్లా? చాలా ఘనంగా చేద్దామని ఉన్నాం మేము ఎప్పటి నుంచో ప్లానింగ్. ఇప్పుడు పక్కా ఘనంగా అవుతుందని, అందరు గ్రాండ్ సక్సెస్ చేస్తారని, అమ్మవారి దీవెనలు అందరికి ఉంటాయని కోరుకుంటూ మంచిగా చేద్దామని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా చాలా అరేంజ్మెంట్లు కనిపిస్తున్నాయి. అంత చాలా మంది కళాకారులు వచ్చినారు, డీజేలు పెట్టినారు, డబ్బులు పెడుతున్నారు. సో ఇదంతా షణ్ముఖ యాదవ్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటున్నారు. సో ఎట్లా లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ పోలిస్తే ఉన్న పెరిగిన అరేంజ్మెంట్? లాస్ట్ ఇయర్ కి దీనికి మేము చాలా చేంజెస్ చేసాం. అమ్మవారికి ఇప్పుడు ఘనంగా డెకరేషన్ గానీ ఊరేగింపు గానీ చాలా ఘనంగా చేసి లాస్ట్ ఇయర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందరూ వచ్చి దీనికి మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా మొత్తం ముందు కూడా అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తాం. దీనికన్నా ఘనంగా ఇంకా చేంజెస్ చాలా చేస్తామని అమ్మవారి దీవెనలతో కోరుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.